తిరుమల శ్రీవారిని అర్చన సేవలో కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు టీడీపీ నేత రఘురామకృష్ణంరాజు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం ఇవ్వగా అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల రఘురామ మాట్లాడుతూ చంద్రబాబు ఏపీ సీఎం కావాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు. జగన్పై దాడి ఆ పార్టీ వారి కల్పన అంటూ కొట్టిపారేశారు. మెగా డిఎస్సీ విడుదల చేస్తామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రకటనపై హర్షం వ్యక్తం చేసింది నిరుద్యోగ యువత. థ్యాంక్ యూ చంద్రబాబు అంటూ ప్లే కార్డులు ప్రదర్శించి ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసింది. తిరుపతిలో ఈ కార్యక్రమం జరిగింది. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నిండాలంటే ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమంది యువత. తెలంగాణలో ఇంటర్ ప్రథమ ద్వితీయ ఫలితాలను ఒకేసారి విడుదల చేసింది బోర్డు. ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పై చేయి కాగా ఫస్ట్ ఇయర్లో 60.1%, సెకండ్ ఇయర్లో 64.19% ఉత్తీర్ణత వచ్చింది. ఫస్ట్ ఇయర్లో మొదటి స్థానంలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు నిలవగా సెకండ్ ఇయర్లో ములుగు జిల్లా ఫస్ట్ ప్లేస్ను దక్కించుకుంది. గోరఖ్పూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు గృహ భద్రతా పరికరాన్ని రూపొందించారు. దొంగల బారి నుంచి రక్షణ కల్పిస్తోంది. దొంగలు ఇంట్లోకి ప్రవేశిస్తే పోలీస్ స్టేషన్కు పొరుగున ఉన్న ఇళ్ల వారికి సమాచారం ఇస్తుంది. చిత్రపటానికి పానిక్ జీపీఎస్ చిప్ను అమర్చిన ఈ పరికరంలో సిమ్ కార్డ్ కూడా ఉంది.